అది మొన్న మేము ఎంపీ గారు అందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాము. ఎన్హెచ్ఓలతో కూడా మాట్లాడాను. అది అందరూ నచ్చింది. బాగుంది ప్రపోజల్. మేము ఎట్లా డిపిఆర్ చేయమని ఇచ్చారంట. దాంట్లో ఇది యాడ్ చేసి పంపిద్దాం అని చెప్పున్నారు. అది వస్తే కోస్టల్ ఇదే మారిపోతుంది మొత్తం. వెస్ట్ గోదావరి దగ్గర నుంచి వెస్ట్, కృష్ణ, గుంటూరు దగ్గర 5-6 కాన్స్టిట్యున్సీలు రూపురేఖలే మారి. సార్, యంగెస్ట్ స్టేట్ అంటారు ఆంధ్రప్రదేశ్ని. ఇండియా మొత్తంలో భారతదేశంలోనే యంగెస్ట్ క్యాపిటల్ లేదంటే స్టేట్ ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఇంకా దిశానిర్దేశనం లేకుండానే కనపడతా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రధాన అభియోగం చేస్తుంది. మా తరహాలోనే టీడీపీ కూడా పరిపాలన సాగిస్తుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ వైజాగ్ అని చెప్తున్నారు. వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ అక్కడే వస్తున్నాయి. సీఎం గారు కూడా అక్కడే కూర్చోవాలని అప్పుడే సంకల్పించారు. అందుకే అక్కడ కట్టడాలన్నీ సచివాలయం కానీ సీఎం అక్కడ కూర్చుంటే వచ్చే ఇన్వెస్టర్కి ఎక్కువ భరోసా కల్పిస్తామని చెప్పారు. మీరు కూడా వచ్చిన తర్వాత ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ లెజిస్లేటివ్ క్యాపిటల్ అని వాళ్ళు అన్నారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ అని అక్కడ అన్నారు, రాజధాని ఇక్కడ అన్నారు. ఎప్పుడు కూడా అమరావతికి మేము వ్యతిరేకించలేదు అనేది ఈ మధ్యకాలంలో అదే పేరు అనేటువంటి ప్రెస్ మీట్లు చూసాం. మీరు కూడా 3 రాజధానులే కడుతున్నట్టుగా కనిపిస్తుంది. అమరావతికి మాస్టర్ ప్లాన్ వచ్చిందా? వస్తే అది ఏ రకంగా ఉంది? ఖచ్చితమైన క్యాపిటల్ ఇదే అయినప్పటికీ డెవలప్మెంట్ అంతా కూడా వైజాగ్ దిశగానే సాగుతా ఉంది. దీని మీద ఏ రకం అంటే ఒక వైజాగే కాదు, స్టేట్ అంతా డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఏదనుకుంటారు ఒక వైజాగ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు రాయలసీమలో వస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏంటి? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి? ఆపేశారు గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మధ్యలో. ఇక్కడున్న కృష్ణా డెల్టాని కనుక ఇటు మళ్ళీ ఇచ్చినప్పుడు ఇక్కడ వాటర్ రాయలసీమని వాడుతున్నప్పుడు ఇక్కడ తగ్గుతుందనే ఉద్దేశంతో రాయలసీమ వాటర్ వాడాలని తెలంగాణ నుంచి అలా వస్తా ఉంది. అక్కడ నా మీద రెస్పెక్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఇది కట్టడం ఆపేశారు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టడం ప్రారంభించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, రేవంత్ రెడ్డి గారు నా మీద రెస్పెక్ట్తోనే ఆ ప్రాజెక్ట్ ఆపేశారని, అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి, ఆ ప్రాజెక్ట్ అవ్వదు, ముందుకు కదలదు అనేటువంటి ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు మీరు ఎలా స్పందిస్తారు? ఆయన ఆరోపణలు తెలిసిందే కదా, రాజకీయ ఆరోపణలు తప్ప అందుట్లో పస ఉండదు. ఇవాళ మేము మా సంకల్పం, బాబు గారి సంకల్పం, గోదావరి నుంచి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల క్యూసెక్ల వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతాం. దాంట్లోంచి కొంత మనం ట్యాప్ చేసుకుని ఇటు కృష్ణానది మీదుగా బనకచెర్ల వరకు ఈ వాటర్ తీసుకెళ్ళగలిగితే రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇవాళ మేము పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, పూర్తి చేసే పరిస్థితి ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. డెఫినెట్ గా ఆ ప్రాజెక్ట్ జరిగి తీరుతుంది. ఇప్పుడు ఏదైతే మనకి కుప్పానికి కూడా ఇవాళ వాటర్ వెళ్ళింది, పులివెందులకు వాటర్ వెళ్ళింది, రాయలసీమ ఏరియాలో అనంతపురంలో ఇవాళ పంటలు ఏ రకంగా పడుతున్నాయో చూస్తున్నాము. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఆలోచించగల. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవాళ రాయలసీమ ఏరియాలో కొన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, డ్రోన్ కానీ ఇలాంటి సిటీ కానీ, అక్కడ కొన్ని హైవేస్ కానీ. నేను ఈరోజు చూసాను వరల్డ్ రికార్డు, 4 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి అమరావతి టు హైవేకి సంబంధించి. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం చేస్తాం. ఇవాళ అమరావతి ఉంది, అమరావతి అన్ని ఇవాళ గ్రౌండ్ అవుతున్నాయి. మునిగిపోయే రాజధాని, వాటర్ స్టాగ్నెట్ ఎక్కువగా ఉంది. ఇలాంటి హెడేక్ మధ్యలో అమరావతిని క్యాపిటల్ సిటీగా ఎలా రూపొందిస్తారు అనేది ప్రధాన ఆరోపణ వాళ్ళది. ఏ రకంగా జగన్కి చేత కాలేదు, మేము చేసి చూపిస్తున్నాం. మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా రాజధాని మునిగిపోయింది. మరి ఎక్కడ మునిగింది? ఎన్ఆర్డి అప్పుడు అమిత్ షా గారు అన్ని హెలికాప్టర్లు పంపించడం, బోట్లు పంపించడం, కలెక్టరేట్ నుంచి రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి అక్కడే ఉండి చేయటం. అమరావతి మునిగింది. విజయవాడ, ఆ రోజు విజయవాడ మరి పార్ట్ ఆఫ్ విజయవాడ కూడా క్యాపిటల్ సిటీ కదా సార్. మీరు అంటున్నటువంటి విజయవాడ గానీ, అమరావతి గానీ, వరదలు రాకుండా గుంటూరు గానీ, మంగళగిరి గానీ, ఏ నదులకి వరదలు రాకుండా ఉంటాయా? చిన్నప్పుడు దాన్ని మనం మేనేజ్ చేస్తాం. మనం కూడా బుడమేరు వల్ల మనకు ప్రాబ్లం వచ్చింది. బుడమేరు కూడా ఆల్టర్నేటివ్ కూడా మనం తయారు చేసుకుంటాం. బుడమేరును కూడా మనం అది చేస్తే ఆటోమేటిక్ ఇంక మనకి రాదు. అమరావతి కూడా దానికి కావాల్సినటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాకుండా ఫ్యూచర్ ఇదే చేస్తున్నారు, స్కెచ్ తో వెళ్తున్నాం. మునుగుతుంది అనేది ఉత్తిమాట. అది ఇవాళ రివర్ పక్కనే చాలా క్యాపిటల్స్ ఉన్నాయి. ఢిల్లీ లేదా? ఢిల్లీ ఎక్కడ ఉంది? ఇవాళ లండన్ సిటీ ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా నదుల పక్కనే కదా ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటాడు రివర్ బెడ్ లో ఉంది అంటాడు. రివర్ బెడ్ లో అంత రివర్ బెడ్ ఉంటుంది. ఇవాళ అమరావతి వర్క్ జరుగుతుంది. అన్ని అత్యంత అధునాతనమైనటువంటి అమరావతి వస్తా ఉంది. ఇవాళ బాబు గారి యొక్క ఆలోచన దుబాయ్ లాగా ఇక్కడ ఒక హబ్ని క్రియేట్ చేయాలి, ఎయిర్పోర్ట్ హబ్ని. ఇవాళ దుబాయ్లో ఏ రకంగా అయితే ఫ్లైట్స్ వచ్చి అక్కడ ల్యాండ్ అవుతున్నాయో, అక్కడ పార్క్ అవుతున్నాయో, అలాంటిది ఇక్కడ అమరావతిలో వస్తుంది. ఐటీ వస్తుంది. ఇవాళ అద్భుతమైనటువంటి కంపెనీలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము భోగాపురంలో, అది కూడా వైఎస్ఆర్సీపీ వల్లే ఎక్కువగా క్లీన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఈ రోజు అమరావతిలో మళ్ళీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే మళ్ళీ ఇంకొక టెండర్ లేయటం, ల్యాండ్ పూలింగ్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పడం, ఆ స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడం సాధ్యపడుతుంది అంటారు. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఇన్ని కాబట్టి అక్కడ ఫీజిబిలిటీ ఉంటే ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? ఆ ఫీజిబిలిటీ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ అవసరం ఉంది రేపు అమరావతి డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ చుట్టుపక్కల జరిగేటటువంటి డెవలప్మెంట్. ప్రస్తుతం ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా చూడొచ్చా లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చూడొచ్చా రానున్న రోజుల్లో? చూద్దాం. గతంలో చాలా రిబ్బన్ మీరే కట్ చేశారు అక్కడ. డొమెస్టిక్ అవుతుంది, ఇది డొమెస్టిక్ ప్లస్ కార్గోకి దాన్ని యూటిలైజ్ చేస్తారు. రానున్న ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఉందా? అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు పెద్ద కష్టమేం కాదు. దగ్గర ఈ పక్కన మాకు ఉయ్యూరు నుంచి గన్నవరం పక్క నుంచి మొత్తం ఈ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఎక్కడన్నా వస్తుంది అన్నట్టుగా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడే వస్తుంది అన్నట్టు దగ్గరే వస్తుంది. ఎక్కడ వస్తుంది ఏమన్నా ఉంది ఒక ఆలోచన, అది ఫైనల్ గా వస్తుంది. ఏమో మీ మిత్రులకే చెప్తారేమో మరి ఇక్కడే వస్తుందేమో. ఇక్కడే ఈ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, దాంట్లో ఎక్కడ ఏమొస్తే అందరూ తెలిసిందే. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుంది ఇవాళ మ్యాప్స్ తో సహా మనం పెడతాం. అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ టర్మ్ లో చేసుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి కూడా మనం చెప్పేది ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. ఆయన ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేయలేకపోయాడు. ఇవాళ మేము చేస్తుంటే దాన్ని అడుగడుగున అడ్డం పడతాం. ఇవాళ పీపీపీ దీంట్లో మనం మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటారు. ఇవాళ వాళ్ళు కూడా దాంతో నింటున్నారు. ఇవాళ ఇన్ని హైవేస్ అయినాయి, ఎలా అయినాయి? ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ మీరు చెప్తున్న మెడికల్ కి టెండర్లు వేసినా కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి అన్నట్టుగా ప్రధాన ఆరోపణ. రెండోది, ఆయన కోటి సంతకాలు సబ్మిట్ చేసి కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వం దాని మీద నివేదిక సమర్పించాల్సి ఉంది. మరి నిజం చెప్పాలంటే ఆ రావాల్సిన హాస్పిటల్ వాళ్ళు కానీ టెండర్కి రావాల్సిన వ్యక్తులు రావడానికి భయపడడానికి ప్రధాన కారణాలు ఒకటి. రెండోది, పీపీపీ మోడల్ అంటే ఏంటి, నిజంగా అంత సక్సెస్ అయ్యే పరిస్థితి ఉందా? భారతదేశంలో ఏ రాష్ట్రమైనా దీన్ని ఫాలో అవుతుందా? ఏం చెప్తారు మీరు? ఇవాళ చాలా ఇప్పుడు మెడికల్ కాలేజెసే కాదు, ఇవాళ ప్రతిదీ కూడా పీపీపీలోనే డెవలప్ అయింది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వచ్చినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఇవాళ వచ్చినటువంటి హైవేస్ కానీ ఇవన్నీ కూడా పీపీపీ మోడ్లో చేసినాయి. పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా పీపీపీలో చేసి. మరి వైఎస్ఆర్సీపీ అంతగా ప్రధానంగా అపోజ్ చేయడానికి గల కారణాలు ఏం లేదు, వాళ్ళకి డెవలప్మెంట్ జరగడం ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మెడికల్ సీట్లు రావడం. వాస్తవంగా అట్లా జరిగితే రాష్ట్ర ప్రజలకు క్షమించే పరిస్థితి ఉండదు కదా వాళ్ళకు కూడా. ఇందులో ఏదో కుంభకోణం ఉంది, అవినీతి ఉందని వాళ్ళకి వాళ్ళ ప్రజల్లోకి రావడానికి ఏది లేదు. ఏదో వంగ చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి దీన్ని సృష్టించడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం. అంటే ప్రధానంగా మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి కుంభకోణం ఏ రకంగా జరుగుతుందని వాళ్ళు చెప్పేటువంటి ఉద్దేశాలు ఏంటంటే, శాలరీస్ గవర్నమెంటే కడుతుంది, ఎక్స్పెండిచర్ మేమే చూస్తాం, కానీ రన్ చేయటం మాత్రం ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తారు అనే మోడల్. ఏ రకంగా ఇది పెద్ద కుంభకోణమే అనేది వాళ్ళ ఆరోపణ. కుంభకోణం కాదు, ఇది అంత తేలికైన విషయమా? ఇదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీనా, లేదా ఇదేమన్నా ప్రైవేట్ సంస్థ? ఇది ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వం వాళ్ళని జస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గా మాత్రమే వాళ్ళని మనం ఉపయోగించుకుని వాళ్ళు కొంతకాలం మెయింటైన్ చేసుకుని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి అప్పచెప్పలేదు. ఇది దీని యొక్క ఉద్దేశం. మొత్తం ఆడిట్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ ఉంటుంది. ఎన్ని సంస్థలు ఉన్నాయి, అంత తేలిగ్గా ప్రజల దొమ్మలు దోచిపెడితే చూస్తే ఊరుకుంటారా? అవన్నీ కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి డెవలప్మెంట్ జరగడం, ఆంధ్ర రాష్ట్రం జరగడం ఎట్టి భాషలో ఇష్టం లేదు.